హలో మూవీ లవర్స్ జగమెరిగిన సత్యం ఏప్రిల్ 2025లో థియేటర్స్లో రిలీజ్ అయిన మూవీ ఇది. తిరుపతి పాలే డైరెక్షన్లో హీరో రవితేజ మేనల్లుడు అవినాష్ వర్మ హీరోగా, ఆద్యరెడ్డి హీరోయిన్గా నటించిన ఈ మూవీ ఇప్పుడు సన్నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక విలేజ్ నేటివిటీ రొమాంటిక్ లవ్ స్టోరీ. 2 అవర్స్ 21 మినిట్స్ డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. తెలంగాణలోని ఒక విలేజ్లో ఉండే సత్యం అనే యువకుడు లైఫ్ చుట్టూ అల్లుకున్న కథే ఈ మూవీ. సత్యం సరితల లవ్ స్టోరీకి విలేజ్ లోని కులాలు రాజకీయాలు ఎలాంటి ఆటంకాలు సృష్టించాయి, సత్యం ఒక మర్డర్ కేసులో ఎలా ఇరుక్కున్నాడు, తనపై పడ్డ మర్డర్ కేసు నుంచి సత్యం బయటపడ్డాడా, అసలా ఆ మర్డర్ చేసింది ఎవరు, సత్యం సరితల లవ్ స్టోరీ చివరికి ఎలా ముగిసింది అనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. వినడానికి కథ రొటీన్గానే ఉన్నా ఈ కథని తెలంగాణ యాసతో, తెలంగాణ భాషతో, తెలంగాణ విలేజ్ కల్చర్తో హార్ట్ టచింగ్గా, ఎమోషనల్గా, అట్రాక్టివ్గా స్క్రీన్పై ప్రెజెంట్ చేయడానికి బానే ట్రై చేశాడు డైరెక్టర్ తిరుపతి పాలే. స్లో నెర్రేషన్ వల్ల మూవీ చాలా లాగ్గా అనిపించింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ అవ్వడం వల్ల పల్లెటూరు అందాల్ని రియల్ లొకేషన్స్లో పిక్చర్ చేయడం వల్ల సినిమాటోగ్రఫీ చాలా ఫ్రెష్గా, ఇంప్రెసివ్గా ఉంది. సురేష్ బొబ్బిలి కంపోజ్ చేసిన పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదు. ఎడిటింగ్ మాత్రం ఏమంతా బాలేదు. మూవీలో హీరో హీరోయిన్కి మధ్య వచ్చే లవ్ సీన్స్ అన్ని బానే ఉన్నాయి. ఈ మూవీలోని ప్రతి క్యారెక్టర్ తెలంగాణ విలేజెస్లో మనం రెగ్యులర్గా చూసే మన చుట్టూ ఉండే క్యారెక్టర్స్ లాగే అనిపిస్తాయి. కానీ హీరోకి తప్ప ఈ మూవీలో మిగతా ఏ క్యారెక్టర్కి కూడా సరైన ఇంపార్టెన్స్ లేదు, ఏ క్యారెక్టర్కి సరైన డెప్త్ ఉండదు. అందుకే ఓవరాల్గా ఈ మూవీ కథ తేలిపోయింది. ఎమోషనల్గా ఎండ్ అయిన క్లైమాక్స్ మాత్రం ఓకే అనిపించింది. సత్యంగా యాక్ట్ చేసిన అవినాష్ వర్మకి ఇదే ఫస్ట్ సినిమా అయినా తన యాక్టింగ్ మాత్రం బాగుంది. తను సత్యం రోల్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. సత్యం లవర్ సరితగా యాక్ట్ చేసిన ఆద్యారెడ్డి పల్లెటూరు అమ్మాయిగా తన యాక్టింగ్తో ఇంప్రెస్ చేసింది. ఫైనల్గా చెప్పాలంటే రొటీన్ స్టోరీస్లో స్క్రీన్ ప్లేతో రనైన ఈ తెలంగాణ రూరల్ డ్రామా ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడం కష్టమే. కానీ తెలంగాణ కల్చర్ని ఇష్టపడేవాళ్లు, విలేజ్ బ్యాక్ డ్రాప్లో వచ్చే లవ్ స్టోరీస్ని ఇష్టపడేవాళ్లు, చిన్న సినిమాలని ఎంకరేజ్ చేయాలనే బలమైన కోరిక ఉన్నవాళ్లు ఓటీటీలోన కాబట్టి ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.